విద్యార్థి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకి అతిపెద్ద శుభవార్త అయితే వచ్చింది. త్వరలోనే జాబ్ క్యాలెండర్ని విడుదల చేయనున్నట్లు స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీ వేదికగా తెలపడం అయితే జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి అన్ని రకాల పోస్టులని జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వివరాలు చూసుకుంటే త్వరలోనే జాబ్ క్యాలెండర్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చింది. మండలి ప్రశ్నోత్తరాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు వెల్లడించినటువంటి సమాచారం అయితే ఇందులో అయితే రావడం జరిగిందండి. పూర్తి డీటెయిల్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. దాదాపు 16,000కు పైబడి టీచర్ పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారన్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు 16,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి సంతకం కూడా చేశారు. అవి ఓకే అయిపోయాయి. తర్వాత ఇంకా జాబ్ క్యాలెండర్ని కూడా ఇక్కడ త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. జాబ్ క్యాలెండర్ ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇతర శాఖల్లోని ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయడానికి ఒక షెడ్యూల్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. జాబ్ క్యాలెండర్ ద్వారా నోటిఫికేషన్స్ని ఎప్పుడు విడుదల చేస్తారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, రాత పరీక్షల్ని ఎప్పుడు నిర్వహిస్తారనేది ఆ జాబ్ క్యాలెండర్లో పేర్కొనడం అయితే జరుగుతుందన్నమాట. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన వెంటనే మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.